నమస్తే, నేను మీ బాలకృష్ణ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మీడియా ఇన్ఛార్జ్. ఈరోజు ఒక ముఖ్య విషయం మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. 76 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ మన గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచబడుతూనే ఉన్నారు. గిరిజనుడంటే అటు అధికారులకు ఇటు నాయకులకు ఇప్పటికీ చిన్నచూపు పోలేదు. ఏ పనైనా అగ్రవర్ణాల పనుల తర్వాతే నీ పని అన్నట్లే ఉంది నేటి ఈ సమాజంలో. మన సమస్యలు సమస్యలే కానట్టు, మన బాధలు బాధలే కానట్టు, మన కన్నీళ్లు కన్నీళ్లే కానట్టు మనం రాసిచ్చిన వినతి పత్రాలు అధికారుల దృష్టిలో చిత్తు కాగితాలుగా మారుతున్న ఈ తరుణంలో అంబేద్కర్ వదిలిన బాణంలా దూసుకెళ్తూ అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ క్లర్కుల నుండి కలెక్టర్ల వరకు, కలెక్టర్ల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీల వరకు పని చేయని అధికారులకు చలిలో కూడా ముచ్చెమటలు పట్టిస్తూ తన పేరు చెబితేనే పని పూర్తి చేసే స్థాయికి ఎదిగిన లెజెండరీ లీడర్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ చక్రీ నాయక్ గారని చెప్పడానికి ఓ గిరిజనుడిగా గర్వపడుతున్నాను. చక్రీ నాయక్ గారు సామాన్యంగా ఎవరి జోలికి పోతే వదలడన్నది చాలా మందికి తెలిసిన విషయం. నా గురించి తెలుసు లేదు, కానీ నేను జనరల్ ఎవరి జోలికి వెళ్తే వదలేను. తాండాకి వాటర్ ఇవ్వమన్నందుకు ఇన్ని డ్రామాలా? శ్రీనాథ్ గారు చెప్పండి సార్. సార్ సార్ యాక్చువల్గా మీరు ఒక లెటర్ పంపించారు సార్, అంటే ఒక అందులో సైన్ చేసి విలేజ్ కావాలండి, మీరు సీనియర్ లీడర్ గా మీరు సైన్ చేసినట్టు దాంట్లో. అవును, అది 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 మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉందా సార్? ఏమి సార్ అర్థం కాదా సార్? ఎందుకు అడుగుతున్నారంటున్నా? అది యాక్చువల్ ఓన్లీ వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను సార్. ఇది నాకు ఒక కాపీ కావాలి సార్, ఫైల్లో పెట్టుకోవడానికి. అందుకని సార్ ఇప్పుడు డిఫరెన్స్ ఏమన్నారు? ఒక కాపీ నాకు ఫైల్లో పెట్టుకోవాలి సార్. ఇది యాక్చువల్ ఓల్డ్ ఏజ్ సెక్షన్ అని వాళ్ళకి పంపించాము, అంటే వెరిఫై చేయడానికి ఏ ఊర్లలో సిగ్నల్ ఉందో లేదనేది. ఇక్కడ ఒక కాపీ పెట్టుకోవడం నేను మర్చిపోయాను సార్, జిరాక్స్ తీసుకోవడము. నాకు వాట్సాప్ లో పంపించారు సార్. సరే శ్రీనాథ్ గారు, మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, వేరే విధంగా అనుకోకు. I have seen number of officers, all head of the departments also. మేము ఇచ్చిన లెటర్ మీరు పోగొట్టేశారు. ఎంతమంది చూసిన దాన్ని నేను ఇది పర్పస్ఫుల్లీ పోగొట్టారండి, ఇంటెన్షనల్లీ పోగొట్టారండి. చెప్పండి మీ జిఎం గారిని. ఓకే, మీ జిఎం గారికి చెప్పండి రెడీగా అవ్వండి కాన్స్టిట్యూన్సీ ఫేస్ చేయడానికి. ట్రైబల్స్ అంటే వాల్యూ లేదా? Since 2 months I have been pursuing the issue. హలో, నేను మీకు మాట్లాడదలుచుకోలే. ఎవరిని ఏం చేయాలో నేను ఎక్కడికి వెళ్ళాలో వెళ్తాను. ఇప్పుడు రిక్వెస్ట్ చేశా, బెగ్ చేశా. మీరు ఎలా మాట్లాడడం, ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ డూయింగ్ నేను క్లియర్గా చెప్పా, సబ్మిసివ్ చెప్పా, ఓబలైజ్ చెప్పా, చాలా పొలిటిక్స్ చెప్పా. ఐ డోంట్ నోనండి, ఏం చేస్తే తెలియదు. వాళ్ళు రిమోట్లో నాకు తెలుసు కదా. నేను ఏమన్నా ఏం చేస్తున్నారు అంటే ఏంటది? నేను ఐ డోంట్ నో హూ ఆర్ దే. అరే నాకు తెలియదు అన్న, నేను క్లియర్గా నాకు తెలియదండి, మీకు ఇన్ఫర్మేషన్ నాకు వాళ్ళు చెప్పిన వెంటనే మీకు చెప్పారు. అయితే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, చేయకపోతే సీట్ పోతుంది, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అందుకని ఏమంటున్నా, ఇప్పుడు వస్తారు, సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు, డిక్లరేషన్ ఇస్తారు, అండర్టేకింగ్ ఇస్తారు, చేసుకొని చేయండి అంటున్నా నేను. అది హలో మేడం, నమస్తే. నమస్తే అన్న. మేడం చక్రీ నాయక్ మేడం, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మేడం. చెప్పండి అన్న. మేడం బాగున్నారు మేడం? మేడం, ఒక వాటర్ ప్రాబ్లం తోటి మీ దగ్గరికి వచ్చాము 2 సార్లు. భూసే గారి పల్లి నాగినేని తిరుగుతాండా కలిసా మేడం. సిఇఓ గారు కూడా, సిఇఓ గారు క్లియర్ మీ దగ్గర పంపించాను, మాట్లాడాను, కలిసాను నేను మన గార్ సార్తో కూడా. సార్ వాస్ సో కైండ్ ఇనఫ్ అండ్ ఫార్వర్డెడ్ టు యూ మేడం. మీకు కొద్దిగా అప్రూవల్ ఇస్తే కొద్దిగా ప్రొసీడింగ్స్ ఇస్తారు, కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాట్లాడాను మేడం సార్కి, సిఇఓ గారితో అడిగాను నేను, కలిసాను నేను మొన్ననే కలిసాను. అవునా, నేను ఆల్రెడీ మొన్ననే పంపించేసిన, మా దగ్గర ఏ ఫైలు లేవు.
అసలు చూడండి మేడం కొద్దిగా, ఎందుకంటే అన్నా ఆ, మా దగ్గర ఏం ఫైల్ చిన్న- లేదన్నా. నాకు కాదన్నా, మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది చెప్పున్నా. మీరు క్లియర్ చేశారు కదా మేడం. తాగే నీళ్ళు ఇస్తే మాకే మంచిదే కదన్నా. నేను ఎప్పుడు ఫైల్ పెండింగ్ పెట్టుకోను, నా ఫైల్ అన్ని పంపించాను. మా దగ్గర నుంచి పోయిన నెలనో పోయింది చూడన్నా, అక్కడ సీఓ గారి దగ్గరనో డిప్యూటీ సీఓ గారి దగ్గరనో ఉంటుంది చూడండి అన్న. ఈ రోడ్ మ్యాన్ కొద్దిగా పంపించగలరు మేడం? అది కొద్దిగా అడుగుతాను నేను సార్కి. అన్న మేము ఆల్రెడీ పోయిన నెలలోనే పంపించినానన్నా, మీరు అడగండి డేట్ అన్న. మేడం, డేట్ మేడం? మా దగ్గర నుంచి పోయిన నెలలో ఎన్నో తేదీ పోయిందో నేను చూడలేదన్న. మా దగ్గర ఒక్కసారి మీ పిఏకి చెప్పి చెప్పండి మేడం, కొద్దిగా అయిపోతే వెళ్తాను మేడం. ఆఫీసర్లు కూడా కొద్దిగా తమాషాలు చేస్తున్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఏమో అనుకుంటున్నారు వీళ్ళు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్న కూడా మాతో ఆడుకుంటున్నారు మేడం. పోయిన నెలలో పంపించినానన్నా. అదే డేట్ నాకు డేట్ చెప్తే మేడం ఇంకా మీకు చాలా థ్యాంక్స్ చెప్తాము. ఇక ఆఫీసర్లకు ఏం చేయాలో మేము మాట్లాడుకుంటాం మేడం. సెక్షన్ లో అయ్యింది చెప్పినా అవసరం పంచాయత్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడతాం. ఏం చేద్దాం మేడం, తప్పదు కదా. మాట్లాడండి అన్న. అదే నా డేట్ ఇవ్వండి మేడం అంటున్నా, దయచేసి ప్లీజ్. పంపించినానన్నా, మీరు ఆఫీస్ లో కనుక్కోండి. మేడం కనుక్కున్నా రాలేదు అంటున్నాను మేడం, దయచేసి మీరు. గుడ్ మార్నింగ్ సార్. పుసయ్య గారి పల్లి ఎస్టిమేట్ నాకు ఇచ్చినారన్నారా సార్? అందుకే ఫోన్ చేసిన. సార్ ఆ రోజు ఇచ్చాను కదా మేడం గారికి ఇచ్చాం, మీకనేది ఏముంది అక్కడ? ఓకే ఓకే ఓకే, ఆ రోజు కాదు, ఇంకొకటి కావాలా? అవ్వదండి, అది ఆల్రెడీ ఇస్తున్నాము. అది ఎక్కడైతే పోగొట్టుకున్నామో తేలేంత వదిలి, అది బోర్ రాకపోయినా పర్వాలే. ఏమంటారు? కాదు కాదు, ఇప్పుడు ఇంకోటి ఇచ్చాము అనుకో, అది అవుతుందా? అది కూడా పోతుంది. అవ్వదండి. లేదు ఆల్రెడీ సార్తో మాట్లాడాను నేను. లేదు సార్ ఎంక్వైరీ పెడుతున్నారు దీని మీద, ఎంక్వైరీ ఇస్తున్నారంటున్నా. మూర్తిరాజ్ శేఖర్ సారు ఎంక్వైరీకి ఇస్తున్నారు. అది తేలితే వాడు డిస్మిస్ కూడా చేయొచ్చు ఎంప్లాయ్. మొదటి ప్రసక్తి ట్రైబ్స్ అంటే అంత ఇది అవుతుందా చెప్పండి? ఒకసారి పోతుంది. లేరే ఎవరన్నా ఆ మాట ఎన్నిసార్లు ఇచ్చారు చెప్పండి? కాదు ఎన్నిసార్లు ఇవ్వాలి చెప్పంటున్నా. హలో మేడం, మేడం చెప్పినా ఏమైంది మేడం? అది హలో హలో చెప్పండి సార్. మేడం చక్రీ నాయకుని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏమైంది మేడం? అది డిఎస్పీ అది 45 ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ లిస్టు. అది అమ్మాయి మీరు ఇచ్చింది జీరాక్స్ పెట్టకుండా రిపోర్ట్ ఇచ్చింది, దానికి ఎవిడెన్స్ వాళ్ళు పెట్టింది జీరాక్స్ పెట్టమన్నాను సార్. అది ఇంకా పెట్టలేదు, నిన్ననే నైట్ పెట్టింది నాకు. మేడం మీ దగ్గర మేడం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎస్టేట్స్, అవునా? సార్ అవును. ఇప్పుడు హలో చక్రపాణి గారండి? ఎస్ సార్. చక్రపాణి గారు, నేను చక్రీ నాయక్ మాట్లాడుతున్నా, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. సార్ సార్ చెప్పండి సార్. బాలకృష్ణ నాయక్ అని ఒక ఎస్టీ క్యాండిడేట్ అండి. సార్ ఎఫ్ఐఆర్ అయింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా అక్కడ, శ్రీ భాగ్య రెస్టారెంట్ అనే ఒక చిన్న గొడవ అయింది అక్కడ. ఎప్పుడు సార్? 13th అనుకుంటా, 15 days పైన అయిపోయింది. సార్ రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు కూడా నమోదైంది. సార్ సో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి కదా వాళ్ళకి, ఇంకా ఇవ్వలేదు శాంక్షన్ ఆర్డర్. సురేష్ చూసావా అది? ఇది కూడా ఇంపార్టెంటే కదా. అదే అదే ఓకే ఓకే ఖర్చు అండి, ఎందుకంటే ఇమీడియట్గా ఇవ్వాలి అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇప్పటికీ 20 days అయింది, ఇది అవ్వలేదు. హలో నరేంద్రనా? सर सर क्या ना फोन की వచ్చి బండి బ్రేస్తాము सर मैं नंबर मेलो तो सर तमना हरी हरी नंबर जन వచ్చి एक्चुअली राइड भी जना होता सर हां हां ये तम वाटे के रोज करता है दिन में मेलो सर हां थैंक यू सर చాలా హెల్ప్ కిదే సార్ చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ జరిగింది సార్ నా सर ఇబ్బందిగా చేయకునికే థాంక్స్ సార్ థాంక్స్ చేయకి పోస్ట్ మార్టం వేగి సార్ आप रिटर्न आ रहे सर 1 घंटा आ रहे सर కన్నా కార్యక్రమాలు
కవర్ సార్. ఎన్ని గంటలైనా? సార్ 11 o'clock నీతో 2 o'clock ఎంత సార్? ఉదయం 11కో 2 మధ్యాహ్నం. జాగ్రత్త అన్న. వెహికల్ అరేంజ్ చేయొచ్చు సార్. బయలుదేరచ్చు కదా? సరే ఓ बाइंदा से दड़ा खोरा आना ऐसे फ्रूट से खा लेना पाप में. अगर वो आने का माल वेरी को नहीं है पापा साथ में रखते भेरे. ఒక గ్రామంలో రోడ్డు సమస్య, మరో గ్రామంలో నీటి సమస్య, ఒక చోట విద్యుత్ సమస్య, మరో చోట ఆరోగ్య సమస్య, ఒక చోట పోలీస్ స్టేషన్లో సమస్య, మరో చోట రెవెన్యూ సమస్య, ఒక చోట తాండాలకు ప్రత్యేక పంచాయతీ ప్రకటించాలని, మరో చోట ఇంటి స్థలం ఇవ్వలేదని, ఒక చోట ఇంటి పట్టాలు రాలేదని, మరో చోట క్వార్టర్స్ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు పడలేదని, ఒక చోట హైవేకి పోయిన భూములకు పరిహారం అందలేదని, మరో చోట ఎస్సీ ఎస్టీ కేసుల్లో పరిహారం అందలేదని, ఒక చోట బంజారాలు ఎప్పటి నుంచో సాగులో ఉన్న భూములు పట్టాలు ఇప్పించాలని, మరో చోట సాగు చేస్తున్న భూములు అగ్రవర్ణాల వారు పట్టాలు చేయించుకున్నారని, ఒకవైపు హతిరాం బావాజీ మఠం ఆస్తులు కాపాడుకోవాలని, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బంజారా భవనాలకు స్థలం కేటాయించాలని, ఒకవైపు మా తాండాలకు సెల్ టవర్ లేదని, మరోవైపు మా తాండాలకు శ్మశాన వాటికలు కావాలని, ఒకరు పెన్షన్ రాలేదని, మరొకరు ఇల్లు లేదని, ఒకరు హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు లేదని, మరొకరు హాస్పిటల్లో శవాన్ని ఇవ్వడం లేదని, ఒకరు కాలేజీ సీట్ రాలేదని, మరొకరు నాకు రావాల్సిన ఉద్యోగం వేరే వాళ్ళకి ఇచ్చారని, ప్రమోషన్లో సమస్యలు, ట్రాన్స్ఫర్లో సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఓ గిరిజన బిడ్డ పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెట్ నుంచి చచ్చాక డెత్ సర్టిఫికెట్ వరకు అన్నింటికీ సమాధానమైతే ఒక్కడే గిరిజనుల అదృష్టం, బంజారాల ఆశాకిరణం శ్రీ చక్రీ నాయక్ గారు. सर रात कर में लो फोन सर सो को మన టైం అయినా టైం వల్ల కాంకరు మళ్ళీ नो इश्यू ला सर. सर अब आपनो ना 1150 मीटर्स आओ सर. कल वर्किंग एस्टिमेट प्रिपेयर की दो स्पेयर कॉपी है पेपर वर्क अतरा डगल हाँ सर अब 3 मीटर्स है तो आपनो 1.8 km कर दो. ओके ओके अब 4 मीटर्स तो आपनो 4 मीटर्स का ना 1 मीटर विड्थ पेरिगी सर. अलॉन्ग विथ हेड लेयर भी आई तो सर का 11.85 का 1.185 हाँ कौन सर 1150 1.150 अब सारा डायग्राम घालन ध्यान लोतो ना ऊज ओर प्रकारम इंजीनियरिंग असिस्टेंट बलायतो सर आज प्राति वो आवश्यक नहीं. హలో హలో ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి గారండి. అవును సార్. అన్న నేను చక్రీ నాయక్ అని స్టేట్ జనరల్ సెక్రటరీ అన్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అనంతపూర్. చెప్పండి సార్. మన ఈ గారు ఇచ్చారు మీకు నెంబరు. చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా. అదే కంగ్రాచులేషన్స్ అండి. ఎంపీ ల్యాడ్స్ కింద శాంక్షన్ అయినటువంటి కమ్యూనిటీ హాల్ కట్టడానికి మీరు వచ్చిందట కదా టెండర్. సంతోషము. దాంతోపాటు అక్కడ సీసీ రోడ్ ఒకటి ఉందండి 68 lakhs. అన్నా రేపు వెళ్తున్నావు కదా? వెళ్ళొచ్చాను సార్. ఇప్పుడు వెళ్ళేసి వచ్చావా? వెళ్ళేసి వచ్చాను. అన్ని మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటున్నా సార్. ఓకే. జేసీబీ పెట్టావా ఇటార్చి పెట్టావా? జేసీబీ పెట్టానా సార్. ఎప్పుడు పని రేపు అవుతుందా ఎల్లుండినా? ఎల్లుండి మొదలేదు సార్. సరే రేపు అన్ని మెటీరియల్స్ వచ్చేస్తాయి కదా? సెట్ చేసుకుంటాను. ఇసుక అరేంజ్ చేసావా? ఇసుక దీపపూర్ కాడు. హలో 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 ఎవరు? కెన్ ఐ స్పీక్ టు ఎస్ఐ కృష్ణలంక అండి? అవును మీరెవరు? ఎస్ఐ గారు చాలా సంతోషం అండి ఫోన్ తీశారు. సిన్స్ 3 days బీన్ ట్రైయింగ్ టు టాక్ టు యూ. నేను లీవ్ లో ఉన్నానులేండి అందుకనే చెప్పలేదు. అవునా మాకు తెలియదండి. ఇప్పుడు ఏదైనా జరిగితే కొద్దిగా ఎవరితో చెప్పుకోవాలి? పోలీసే గుర్తుకొస్తారు. అంటే ఇది గవర్నమెంట్ నెంబర్ కాదు కదా, పర్సనల్ నెంబర్. గవర్నమెంట్ నెంబర్ ఎంతండి? దానికే ఫోన్ చేస్తాం. గవర్నమెంట్ నెంబర్ ఎంత? ఒక నిమిషం. ఇది పర్సనల్ నెంబర్ కదా, గవర్నమెంట్ నెంబర్ కాదు కదా, అందుకని చెప్తే పక్కన పెట్టేశాను. లీవ్ లో ఉన్నాను కదా. గవర్నమెంట్ నెంబర్ ఎంత అంటున్నా? నోట్ చేసుకొని చెప్తా. చెప్పండి. 9440 9440 627 627 086. మరి వచ్చిన విజయం చక్రీ నాయక్ మాట్లాడుతున్నాను. స్టేట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్.
బంజారా సేవా సంఘ్. సంఘ్. ఓకే చెప్పండి. ఈ పి జనార్దన్ నాయక్ అండి, బీఫార్మసీ స్టూడెంట్ చనిపోయారు. అవునండి. ఎఫ్ఐఆర్ అయిందా అది? మీరు ఎవరైనా అసలు? నేను చక్రీ నాయక్, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అంటున్నాను కదా. అంటే చెప్పారు, ఓకే కరెక్టే. ఈ కేసుకి మీకేం సంబంధం అండి? అరే నేను స్టేట్ జనరల్ సెక్రటరీ అంటున్నాను కదా. సంబంధం అంటే మా అసోసియేషను, మా కమ్యూనిటీకి, మాకు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎమ్మెల్సీ లేరు, ఎవరు అభాగ్యులు లేదు, ఏదో సర్వీస్ చేయడానికి. ఎవరైతే మీకు చెప్తున్న సోన్తోనే అన్నాను. సో మాకు సంబంధం మాట్లాడదంటే నేను ఎక్కడ మాట్లాడతానో మాట్లాడతాను. యూ ఆర్ ది ఎస్ఐ కాబట్టి అడుగుతున్నాను నేను. ఏమైనా ప్రాబ్లమా? కేసు డీటెయిల్స్ ఫోన్ లో అడిగితే ఎవరు చెప్తారండి? ఏముందండి ఇందులో? ఇదేముంది, ఐ మీన్ సీక్రెసీ ఏముంది? మొదలు పెట్టమంటే ఎవరు చెప్తారు? ఓపెన్ కాదు కాదు, ఎఫ్ఐఆర్ అయిందా నన్ను ఏమనలే. అది కాదు, ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచి ఊళ్ళంతా జరిగింది. అదంతా మీకు ఎవరైతే ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళే చెప్పుకుంటారు. మళ్ళీ ఏమంటే ఒకటి, ఎస్ఐ గారు ఆర్గ్యుమెంట్ కోసం ఫోన్ చేయలే నేను. దే ఆర్ ద ట్రైబ్స్, దే డోంట్ నో హౌ టు టాక్ టు హూమ్ టు అప్రోచ్ అనేది. నేను ఏమంటున్నా, బాబు చనిపోయాడని ఒక పక్క బాధ అయితే, చనిపోయిన బాబుకి అది చెప్పండి. నాకు ఫస్ట్ నుంచి నన్ను అడగదు, నేను చెప్పలేను కదా. అంత టైం ఎఫ్ఐఆర్ అయిందని అడిగానండి. మీరు బిజీ, మేము కూడా బిజీగానే ఉంటాము. అయితే మరి ఎందుకు మీ పని మీరు చూసుకుని నా పని నేను చేసుకుంటాను. మరి బిజీగా ఉన్నప్పుడు మీకెందుకు డిస్టర్బెన్స్? ఒకటి, మీరు బిజీ అంటే చెప్తున్నాను నేను. ఎఫ్ఐఆర్ అయిందా? హలో, ఇలా మాట్లాడుతున్నారేంటి? చెప్పేదేనండి, మీ కేసు గురించి నాకు మొత్తం అర్థమైంది, కానీ ఫైనల్ గా ఏం కావాలో చెప్పండి. ఎఫ్ఐఆర్ అయిందని అడిగాను నేను అంతే. వాళ్ళకి ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిందో లేదు కూడా తెలవని పరిస్థితిలో ఉన్నారండి ట్రైబ్స్. వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళకి ఎఫ్ఐఆర్ అయిందో లేదు అడిగాను. ఎఫ్ఐఆర్ అయిందా అని తెలవ. ఏమండి? ఎఫ్ఐఆర్ అయ్యింది, వాళ్ళకి నేను ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారు? అది వాళ్ళని అడగండి. వాళ్ళకి అడిగానండి, నిన్న ఫోన్ చేశారు నాకు, ఈ రోజు మార్నింగ్ ఇచ్చారని అడుగుతున్నాను నేను. ఒకటి, పోలీస్ అనే తర్వాత కొంచెం పేషెన్స్ ఉండాలండి. మీరు బిజీగా ఉంటే తర్వాత మాట్లాడతాను నేను. ప్రాబ్లం ఏంటంటే మేము చెప్తున్నాం కదా, వాళ్ళకి అమాయకత్వాన్ని కొంచెం ఎన్కాష్ చేసుకోకండి దయచేసి. హలో సార్, కెన్ ఐ స్పీక్ టు ఎస్ఐ రవికుమార్ సార్, పల్లరివట్టం పోలీస్ స్టేషన్కి వచ్చి. సార్ నమస్కార్. నమస్కారం. చక్రీ నాయక్ స్పీకింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. చక్రీ నాయక్, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ST ఎంప్లాయీస్ అసోసియేషన్. Sir, one issue has come to my notice that L. Nagamma was expired on Sunday. With Salrapur case, the relatives are so uneducated. They have informed me that something is going on. That case has already been registered. But what to do like that, they have advised me. They are seek advice from me. What is going on, sir? Kindly try to resolve the issue, sir. Sir, ready go. बाबाजी नगर दांडा नगर के लगा दीजिए. पानी का भी पानी को तो ना पानी रे ये काम गत्तके रे मा किदे का तो झलान देर को वन देर को छोड़े छे राजन जिदो का तो साणो को 35 తాణాలే సెల్ టవర్ కావచ్చు. డివి గారు నమస్తే. చక్రీ నాయక్ అండి. అది ఏమైందండి రోడ్? అది బాబాజీ వచ్చింది 25వ తారీఖు తోటి చేస్తాం ఇప్పుడు. అదే మన సార్తో మాట్లాడాను, అయిపోయింది అన్నారు, అందుకని అడుగుతున్నాయి. మా వచ్చారు నిన్ననే వచ్చింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటున్నా. 2-3 రోజుల్లో కొద్దిగా యాదర్లీ ఆ కాల్ స్టార్ట్ చేయరా? ఎలక్షన్స్ కూడా రాకమునిపే మనం చేసుకోవచ్చు. ఎలక్షన్ కోడ్కి సంబంధం లేదు. మంచిదండి, మంచిది. థ్యాంక్ యూ. కొద్దిగా క్వాలిటీ రోడ్ అయ్యేటట్టు చూడండి కొద్దిగా. आरोग्यश्री अप्रूवल ಹೇಗಿದ್ದೀವಿ ಸರ್? ट्रीटमेंट खामदास केस కదా బావ. నేను ఉస్సోరా లైన్ చేస్తాను సార్. అద్దతో కొంచెం. సార్ నమస్తే సార్. నమస్తేనండి సార్. ఆరోగ్యశ్రీ మీది పనిచేయడం లేదు, ఇంకా ట్రీట్మెంట్ ఇటు నుంచి స్టాప్ చేసుకోవాలి, లేదంటే డబ్బులు కట్టాలంటున్నారండి సార్. మీరు ఎవరు మాట్లాడేది? అబ్బాయి గోరే రోజు కదా? गोरे रोज सर. गोरे बात में करनी रहे बाबू सीना का बातें कर रहे देखो.
ఆరోగ్యశ్రీ కార్డు అప్రూవ్ లేవచ్చా, కలెక్టర్ మెసేజ్ मेल వచ్చా, లేదు तो क्या को ट्रीटमेंट चाल रही इसके। हेलो सर, कैन यू स्पीक टू ईओ हजराम बाबूजी नायडू गारंడి, జనరల్ సెక్రటరీ అండి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్। చెప్పండి. అది నిన్న వచ్చి కలిసాం కదా, అదే శ్రీకృష్ణ। హలో, చెప్పండి. హజరాం బాబూజీ ప్రాంగణంలో ఉన్న ఒక పేరు పెట్టారు కదా, శ్రీకృష్ణ ధర్మ ఛత్రం అని, అవును, ఆ పేరు మార్చాలండి ఇది। అలాగే అలా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇస్తామండి। అయితే ఒకటి రిప్రజెంట్ ఇవ్వడానికి మాకు ఇబ్బంది ఏం లేదు, ఒక 5 నిమిషాలు నా శివా గారితో చెప్పామండి, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, దాన్ని ఫైన్ లో పెట్టి నెక్స్ట్ ఇప్పుడు కూడా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకి అరేంజ్మెంట్స్ తీసుకుంటామండి। మా అసోసియేషన్ చాలా బలమైన ఆల్ ఓవర్ ఇండియాలో ఉందండి, కొంచెం మా మనోభావాలు కూడా ఇంపార్టెంట్ ఇచ్చి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా పార్టిసిపేట్ అయ్యి ఆనందంలో పాల్పంచుకుంటారు। అంటే చాలా అసోసియేషన్స్ ఉంటాయి, ఇప్పుడు డెఫినెట్ గా చేస్తాం। మీరు బలమైన అసోసియేషన్ పెట్టి చూసుకోండి, గవర్నమెంట్ ఏది రికగ్నైజ్ ఉంటుందో ఆల్ ఇండియా లెవెల్లో, మీరు అనేది నిజమే, 5-10 కలిసి వాళ్ళ జీవనోపాధి కొరకు ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు। అవును, నేను వాళ్ళని కామెంట్ చేయను, ఇది ఒక సిస్టమేటిక్ గా ఒక జాతిని ఉద్దేశించి, నా పేరు చక్రీ నాయక్, బహుశా మీకు తెలుసో లేదు నాకు తెలియదు, శ్రీకృష్ణ ధర్మసత్రం అనేది పెట్టున్నారు। అది హతిరామ్ బాబాజీ ధర్మసత్రం పెట్టచ్చు అనేది నా వాదన। కరెక్టేనండి, మీరు నాకు రిప్రజెంటేషన్ లేదా నేనేమంటా అంటే, పెట్టింది మీరు, పెట్టినప్పుడు ఎవరిని అడగలేదు, ఇప్పుడు మాకు రిప్రజెంట్ అడుగుతున్నారు ఏంటి అంటున్నా, అది ఆన్సర్ ఇవ్వండి। సరేనండి, ఓ పని అది అసలు ఇంకా ఫర్దర్ గా మేము దాని ఇది కూడా వెళ్ళమండి। ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ రోజు మీరు కాల్ చేయడం ఓకే, నిన్న ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ గొడవ చేయడం అనేది నాకు గొడవ అడుగుతుంటే అక్కడ నిన్న కాలిపోయింది, ఏమన్నాడు తెలుసా అతను, ఒక అతను పెద్ద మనిషి, ఏంటి మాట్లాడాలంటే, లేదండి హతిరామ్ బాబాజీ అంటే డబ్బులు రావండి మాకు, అందుకని శ్రీకృష్ణ మఠం అంటే ఒక అమౌంట్ వస్తాయండి। కాదండి, నేను చెప్పేదండి, వాళ్ళు ఎవరో మాట్లాడేదానికి నేను ఏం చేస్తానండి। మీరు కూడా అలాగే శ్రీకృష్ణ ఉందండి, భగవంతుడు ఎవడైతే భగవంతుడు ఒకరే అంటే సింపుల్ గా అనేస్తే, వెరీ పాయింటింగ్ అవుట్ పర్టికులర్ ఇష్యూ। అనేది ఏంటంటే, అంతమంది జనంలో నేను అనేది ఏంటంటే, అంతమంది జనాభా ఉన్న దగ్గర బయట అక్కడ ఒక అకేషన్ కదండి, అకేషన్ జరుగుతున్నప్పుడు అకేషన్ సిస్టమేటిక్ జరగాలంటే మేము వీరు అకేషన్ అంటున్నారు, మళ్ళీ అకేషన్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఇయరే వస్తుంది అది। సో ఈరోజు పాయింట్అవుట్ చేస్తేనే కదా ఆ స్పాట్ లో మీకు తెలుస్తుంది కదా, అక్కడ వచ్చినప్పుడు ఇట్స్ ఓన్లీ బ్రాహ్మిన్స్, ఇట్స్ మీన్స్ ఫర్ ఓన్లీ బ్రాహ్మిన్స్ అని చెప్పి అనేస్తున్నారు మొగం మీద। మేము జస్ట్ అలా మీకు కలవడానికి వచ్చాం, మేము అక్కడ తినడానికి రాలే। తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఎవరి ఇయర్ జరిగే ఒక కన్వెన్షన్, ఒక సంప్రదాయం ఉంది, ఎవరైతే బంజారాలు ఉన్నారో వాళ్ళు పిలిపించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి, తర్వాత బట్టలు పెట్టి ఏదో 50 రూపాయలు ఇచ్చేవారు, 500 ఇచ్చేవారు, వాళ్ళకి ఇచ్చేవారట। బట్ ఈసారి మెయింటైన్ చేయలేదు, అది పాటించలేదు, అది హౌ ఫర్ ఇట్ కరెక్ట్ చెప్పండి నాకు। అది ఏది కూడా ఫైల్ లో లేదండి, మాకు ఫైల్ లో ఉన్న అదేనండి మేము చెప్పేది, ఆ ఫైల్ లో పెట్టిన ఏమంటున్నా మీరు ఒకటే ఏమంటే, వీఆర్ ట్రైబ్స్ అండ్ వీ డోంట్ నో, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్। నేను ఏమంటున్నా, మీరు అడగండి వేరే వాళ్ళది, ట్రైబల్స్ కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, మీరు ఫైల్ లేదని అన్నారు అనుకోండి, మేము ఇంకా వేరే విధంగా అనుకోవాల్సి వస్తుంది। మీరు లాస్ట్ టైం ఏం చేసావు, ఎవరి ఇయర్ ఏం చేసావని అడగండి, దిస్ ద ఫస్ట్ టైం ఆ మహంతుని తొలగించి మీకు పెట్టారు। సో మీరు ఒక గాడ్ లాగా ఉండాలి కదా, కస్టోడియన్ అనేది ఎలా, మా ఆస్తులు రక్షించాలా, మీరు మా మనోభావాలను గౌరవించాలా మీరు, అలాంటిది లేకుండా అసలు నాకు ఒకరిని హెల్ప్ చేయడం అనేది నాకు తెలియదండి। నేను ఎవరు వచ్చినా కానీ నేను చాలా సాఫ్ట్ గానే మాట్లాడతాను, ఈవెన్ నేను ఎవరి ఫోన్ కాల్ కూడా నేను అటెండ్ చేస్తాను। మీరు ఆ చెప్పబట్టే నేను ఇదయ్యాం, లేదండి మేము చెప్తున్నాం కదా, చాలా మంది ఇబ్బంది పడుతున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్లో ఉండేటోళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు। ఏంటంటే ఒకనొక టెంపుల్ ఉందని, అది ఆ టెంపుల్ అమ్మ పోయాలమే ఇంకేలా మీ ఆధ్వర్యంలో ఉంటుంది, కొద్దిగా మా వాళ్ళు ఎప్పుడైనా వస్తే అక్కడ కొద్దిగా షెల్టర్ ఏర్పాటు చేస్తారు అంతే। వేరే వాళ్ళు ఇవ్వండి, వేరే వాళ్ళకి ఆలోచన చేయండి, వీఆర్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్। అసలు మీరు రిప్రజెంటేషన్ కూడా ఏమీ ఇవ్వద్దు, మీరు అడిగిన వాటన్నిటికీ మేము యాక్షన్ తీసుకుంటాము, ఓకేనా? అది కొద్దిగా చూడండి, ఆ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి, మేము ఒక రోజు రావాలా మీకు, ఆ కొద్దిగా అది కోర్టులో ఉంది ఇప్పుడు ఇష్యూ అది, ఎందుకంటే మా కోర్టు అనేది అవి చేస్తున్నారు, అది అలాగే నా డెవలప్మెంట్ రోడ్డు ఉంది కదా, రోడ్డు ఏమైందనేది రోడ్డు అడిగారట కదా సీక్రెటరీ వాళ్ళు, అది కోర్టులో ఉందండి। బాగున్నారా? పిల్లలంతా బాగున్నారా?
ఇంకే విశేషాలు ఏదైనా చిన్న పని పడితే ఫోన్ చేసేయన్నా. చెప్పమ్మా. ఒక పేషెంట్ అన్న మా ఊరతనే జే రాము నాయక్ అని కాన్స్టిట్యూషన్ లోకి వెళ్ళారట. ఎవరో చెప్పారు ఆ పాలనకి వెళ్తే అక్కడెందుకురా ఇంకా అన్న హాస్పిటల్ ఉంది కదా, మన డాక్టర్ రఘురాములు ఉన్నారు కదా జనరల్ మెడిసిన్ ఉన్నారు. ఆరోగ్యశ్రీ వచ్చిందేమో కదా, ఆరోగ్యశ్రీ అంటే మన దాంట్లో లేదు. ఆరోగ్యశ్రీ లేదట. ఏదో కొద్దిగా రీజనబుల్ ఫీజు తీసుకొని కొద్దిగా రీజనబుల్ గా చేస్తారు, అదేమో ఓకే. ఆరోగ్యశ్రీ అంటే ఏ ప్రాబ్లం ఏమి? జాండీస్ వచ్చిందట, కొద్దిగా ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్. ఆరోగ్యశ్రీ మన హాస్పిటల్ ఎదురుగానే ఉంది, మందే అది కూడా. అవునా? ఏదది? శాంతి నర్సింహము కేర్ అండ్ క్యూర్ దానికి ఎదురుగానే, ఆటికి పోయినా ఆటికి పంపిస్తారు. మందేనా అది? ఆరోగ్యశ్రీ కావాలంటే ఆటికి పంపించచ్చు. అకామిడేషన్ సార్. ಆಯ್ತು ಸರ್, ಮೆಸೇಜ್ ಆಯ್ತು ಸರ್. ಯಾಕಂದ್ರೆ ಚದುవుకి ఈరోజు యువర్ అకామిడేషన్ ఈజ్ రిజిస్టర్డ్ విత్ 60,000 నంబర్ ఆతాని 111 మీకు ఆధార్ जाम करने का सर. ओके ओके सर. अजी गे सर श्रावण सर जो मार उद्योग धर्म ನೆರವೇರಿಸು. तब फोन करतो पाडन टाइम छे नहीं मन तो माझी कानी पाके सर एक विषय तब फोन करतो पाडे टाइम मन छे नहीं అలాంటిది మत గుర్తు కాలేదప్పుడు కరోజు आसा संगमे मत हम सो गर्व पन्नो करो तुम. ओके ओके सर. अब तो काणीपाक में कराओ को रिजर्व ही कोई दर्शन అన్న నమస్తే అన్న, బిజీగా ఉన్నారన్నా? చెప్పండి మేడం. అదే మీవి వర్కులు కదిరి తర్వాత బుక్కపట్నం తర్వాత సోమందేపల్లి ఉన్నాయి కదా, లెటర్ పంపించాం కదా ఎస్సీ గారికి. మీరేమన్నా మాట్లాడారా వాళ్ళతో? ఎస్టిమేషన్ వస్తే నేను ఎంపీడీఓ నుండి గ్రామ పంచాయతీ నుండి లెటర్ తీసుకోగలను. మీకు హాఫ్ అన్ అవర్ లో మీకు వస్తాయి మేడం అవి లెటర్స్. హాఫ్ అన్ అవర్ యూ విల్ గెట్ ది ఎస్టిమేషన్స్. ఎప్పుడు? ఈ రోజు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. रवि तांडा रोड बात इधर कहाँ तक तो एग्रीकल्चर मार्केट करने ना वो फंड्स है सैंक्शन काम स्टार्ट बजट छे पीसा फंड्स यदि ना बात है करने के दागे प्रपोजल चाड़ी स्वामीना थी. హలో హలో ప్రసాద్ గారండి? అవును చెప్పండి. అన్నా నేను చక్రి నాయక్ మాట్లాడుతున్నాను, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. అన్న ఈ నారసింహపల్లి తాండాకి రోడ్ శాంక్షన్ అయింది కదా? ఏం తెలియదండి. మీరే టెండర్ వేసినట్టుందని ఎస్సీ గారు. వెంగళమ్మ చెరువు దగ్గర. వెంగళ చెరువు నారసింహపల్లి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి? ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు. అవునా? ఏంటి ప్రాబ్లం ఏంటి? తెలీదండి, మేము టెండర్ వేసాము, వాళ్ళు ఇంకా లెటర్ ఇవ్వాలి కదా మనకి. ఇంజనీరింగ్ సైడ్ నుంచే నేను మాట్లాడతాను అంటున్నాను. ఎస్సీ గారితో మాట్లాడితే స్టార్ట్ చేస్తున్నాను సెకండ్ థర్డ్ అన్నారు అతను. ఇందాకే అక్కడ టెక్నికల్ క్లాస్ మాట్లాడితే లేదండి ఏదో 0.2% లెస్ తోటి మళ్ళీ ఈఎన్సీ నుంచి రావాలన్నారు. అవును, అప్రూవల్ పోయిందన్నారు. అది వస్తే మాకు లెటర్ ఇస్తారు. ఎందుకు అప్రూవల్? ఎందుకు? ఈఎన్సీ ఆఫీస్కి అప్రూవల్ పోవాలి కదా. అవునా? నేను మాట్లాడదు ఎప్పుడు పోయిందన్నది ఈఎన్సీ. ఇందాక మాట్లాడి ఈఎన్సీ తోటి. అది ఈయనసినా చేయాల్సిందే ఈ సీనా? ఎవరు సి గారు? మల్లికార్జున అమర్నాథ్ రెడ్డి గారా? ఇప్పుడు డెవలప్మెంట్ ఐడి నెంబర్ కానీ మీ పంపిన లెటర్ కానీ ఏమైనా ఉందా మీ దగ్గర? హలో లింగాజ్ రెడ్డి గారు, నేను చక్రి నాయక్ మాట్లాడుతున్నా. చెప్పండి. బాగున్నారా? గుర్తుపట్టారా? చెప్పండి. బాగున్నారా? బాగున్నాము. మరి వెంగళం చెరువు నుంచి మన నార్సింపల్లి తాండాకి రోడ్ శాంక్షన్ అయింది కదా, బీటీ రోడ్డు. అవునవును. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఫెస్టివల్ అయిన తర్వాత సార్. కొద్దిగా చూడరా అది వచ్చిందా? ఈఎన్సీ ఆఫీస్ నుంచి వచ్చింది అది అప్రూవల్? అయిపోయింది సార్, అంతా అయిపోయింది కదా, అదే అనుకున్నా. కొద్దిగా మీ బిల్లు గురించి ఇది అవ్వకండి, మా బాధ మేము పడతాము. కొద్దిగా అదే స్టార్ట్ కంప్లీట్ చేస్తే ఆ పని మేము చూసుకుంటాం. మనకు 1 వీక్ సార్. ఓకే. ఎక్కడ సెకండ్?
హలో డిఈ గారు నమస్కారం. నమస్తే అండి. సార్ చక్రి నాయక్ మాట్లాడుతున్నా. చక్రి నాయక్ ఎక్కడండి? ఏ ఊరు? స్టేట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. చెప్పండి సార్. సుధాకర్ నాయక్ గారే కదా? అవునండి. నకరేకల్ మండలము బాలాజీ నగర్ తాండా అండి. ఏమైంది రోడ్డు అది? అది ఇప్పుడు నాబార్డుకి మార్చారండి. జీవో వస్తుంది 2-3 రోజుల్లో, రాగానే మొదలుపెట్టాను. మాట్లాడాను సార్ కూడా పంపించాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి. మెసేజ్ ఈ శాతం కూడా మాట్లాడాను 15 రోజుల క్రితము. అయితే అందుకని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేశాను. అదే ఇంకా జీవో రాలేదండి, వస్తుంది అంటున్నారు. మొదలుపెట్టి చేస్తాం రాగానే. అప్పుడు కదా अच्छा ಬಾಡಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಮಾತ್ರ ಅದುವರೆಗೂ ಅದೇ ಗದ್ದಿ चाहिए. काय नाम है? नाम का को चिकरी एक्सीडेंट के साथ कत्ली जरगत आते लेकिन इन्फॉर्मेशन तो मन केदनो आता सर डिटेल तो मालूम कर लेनो काय व्हाट्सएप में. చక్రి అన్నా బయలుదేరి జగనా? బయలుదేరి. థ్యాంక్ యూ అక్కడ కదన్నా ఐదు హాస్పిటల్ ఐదు स्टार्ट है साहब. सवाल कार्यक्रम करा सर. सवाल के హలో హలో డిఐ సర్వేర్ అండి. అవును సార్ నమస్తే. నమస్తే సార్ నేను చక్రి నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ అండి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఏంటండి? చక్రి నాయక్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. చెప్పండి. లేదండి ఒక ఇష్యూ నోటీస్కి వచ్చింది. బ్రాహ్మణపల్లి అని విలేజ్, రెవెన్యూ విలేజ్. బ్రాహ్మణపల్లి ఒక రెవెన్యూ విలేజ్ ఉంది కదా పుట్టపర్తి మండలంలోనే బ్రాహ్మణపల్లి. సర్వే నెంబర్ 108లో యాక్చువల్ రైతులు 30 మంది దాకా రైతులు ట్రైబల్స్. అవును. 25.07 ఏకర్స్ అంట వాళ్ళు ఎక్స్టెంట్ యాక్చువల్లీ. కానీ ఈ సమగ్ర సర్వే చేసి 23 ఏకర్స్ వస్తున్నాయి. చెప్పాము సార్, ఉండే ప్రాబ్లం చెప్పాము వాళ్ళకి. ఏమండి డిఐ గారు చెప్పండి సార్. మీరు చెప్పారు వాళ్ళ దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం. నేను మీకు అడుగుతున్నా ఏంటి ఇష్యూ అని. వాళ్ళకి చెప్పామా? కరెక్టే సార్. ఇంత ఇది నేను వేరే బిజీగా ఒక స్కెచ్ రెడీ చేస్తున్నాను. ఆ మాట అనండి, బిజీగా ఉంటే తర్వాత మాట్లాడమనండి. మాట్లాడతాం సార్. ఎప్పుడు మాట్లాడమంటారు? మీరు ఎప్పుడన్నా మాట్లాడండి సార్. నేను బిజీగా ఉంటే మాత్రం దయచేసి ఏమనుకోవద్దు. ఏమండి మీరు బిజీగా ఉన్నా ఫ్రీ అయినా మీరే ఫోన్ చేయండి, లేక మా ఫోన్ ఆ టైం మేమే చేస్తాం. సరే. హలో హలో చెప్పండి అన్న. మా మండల్ సర్వేర్ అమ్మా మాట్లాడేది. అవునన్నా. నేను చక్రి నాయక్ మాట్లాడుతున్నానమ్మా. తెలుసులేనా చెప్పండి. అదే గుర్తుపక్కడికే గుర్తు పట్టేసి కాబట్టి చెప్పండి అన్న. మరి నాम सामली क्या माँ कनाई के కర్ణాకన్ ఫ్యామిలీ తమ్మస్ ఖాన్ డైరెక్ట్ గా తీటుకొని కర్ణాక గ్రూప్ మా సామల్ తిరుగుతూ షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా బంజారా సేవా స్టేట్ జనరల్ సెక్రటరీ అమ్మా. చిన్న చిన్న ఇష్యూస్ అటెండ్ అవుతే రూచు గోరూరు తరఫున అమ్మా. బ్రాహ్మణపల్లి 108 सर्वे नंबर रीसर्वे कना कर रहे? आजा ना बात बिजीगा सुना. आप बिजीगा ठीक है मारते में की सर. कार विषय कहाँ का तो कौन सुना? मैं तो रिप्रेजेंटेशन देम लो भाई सर. ये देम लो तो बाणावत आता भाई का जो प्रोसेस सर्वर का एग्जाम लकी थे. डॉक्यूमेंट वेरिफिकेशन भलाय थे. डॉक्यूमेंट भलाय गे कोणती अनारोग्य कारणाల వల్ల प्रेग्नेंट వల్ల तब न जाओ तो लेटर तो लखनऊ का तो मालूम अच्छे नहीं वो टाइम है ना मालूम कर लीजिए कोनी हम क्वेश्चन का तो हम एक टेक्स्ट मैसेज गानी एक फोन गानी कौन सी इंफॉर्मेशन लेटर गानी तेमे लिखोनी जस्ट वेबसाइट या हम देख ले वेरिफिकेशन जाना जरिए इसको वेरिफिकेशन नवंबर 8 तारीख जरिए नवंबर का सितंबर 8 तारीख बस
और सितंबर 6 को तो ऑलमोस्ट 5 महीना वेगी, 3 महीना वेगी, 4 महीना वेगी चो। 3 महीना अब ये पोस्ट वेरे वाले देना कितने दिने कोंती के వేరే వాళ్ళనే దీనే కొంత సార్ అది ప్రాసెస్ ఎట్లా అవుతాయి నాకు కరం कोई डॉक्यूमेंट वेरिफिकेशन बीच के कोंती వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. हेलो हेलो मटापू कब पवन मटापू मैं पवन से मटापू वार्षिक मटापू वार्षिक पवन का ये हमारा रामू दादा से मटापू बापू ना एक्चुअली 10 days से फीवर आई था, फीवर आई पट्टी चल दिन होती और कदरीमा टेस्ट कराए टाइफाइड के अनమాట प्लेटलेट्स 34,000 వరకు సగరం కేతాని అనంతపురం గల్ల జోగరం కేసా అనంతపురం అయితే సో ఊస్తావ మాతేం చడుకోవచ్చా, అది కాకుండా బాపు జాండ్రీస్, అది కాకుండా టాంగియన్ షుగర్ అయితే ఇన్ఫెక్షన్స్ అనమాట. సో సీరియస్ కండిషన్ గా వచ్చా హమార దగ్గర అయితే కనుక పర్ డే 18,000 నుంచి 20,000 వచ్చా. 5 days తర్వాత కూడా పూర్తి కోలుకున్న దగ్గర కేసు అయింది. అనంతపురం పావని హాస్పిటల్ మాట ప్రైవేట్ అయిపోయిందా వచ్చేదిరా బిజీనా చెప్పు చెప్పు అదే నేను తర్వాత చూస్తాలే కానీ ఏలే మా ఊరు అతను చిన్నాను అవుతారు. టైఫాయిడ్ అటాక్ అయిందట, కదిర్లో చూపించారు. కొద్దిగా పక్కన ప్లేట్లెట్స్ పడిపోయాయట, పావునికి అడ్మిట్ అయ్యారు. పావునిలో ఏమో ఇక్కడ అవ్వదు, నెల్లూరు ఐ మీన్ ఏది కర్నూలు తీసుకెళ్ళమంటున్నారట. ఎంత ఉంది ప్లేట్లెట్? 25,000 ఉందట. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఓకే, మిగతా కండిషన్ బీపీ అదే అన్కాన్షియస్ ఉంది, ఇక్కడ అవ్వదు, కర్నూలు తీసుకెళ్ళమన్నారట. అన్కాన్షియస్ లో ఉన్నారా? అనంతపూర్ జనరల్ హాస్పిటల్ వెంటిలేటర్ పెట్టినారా? ఒకసారి లైన్ లో ఉంటారు, మాట్లాడతా. హలో హలో हेलो అమ్మా లైన్ మారు. हेलो अम्मा सर लाइन में से बातें कर अम्मा प्रॉब्लम कहीं को. हेलो हेलो नमस्ते भैया. नमस्ते. अजय से भैया बोलते हैं साइड हो. असल में बाबा फोन किधर सुना कहाँ तार इश्यू का तो भैया कहाँ से भैया मैं देखो रात में सवेरा में हाँ बोली हलवाए हो करना करना अशोक नाम है क्या? हाँ हाँ भैया. भाई नाम है ललिता भाई. घरे नाम है तेरे ना पिता पिता नहीं है. टिकला पिता होते पिता तो हाँ की ललिता भाई अशोक नायक भाई वयस कतरा रहता 38 भैया. गोने बेटा दांडा हाँ कौन पेड़ का है अक्का भैया कारण देखो आरोग्य श्री ठेकेंगे के तने तो सवेरा में एडमिट किया भैया. कहाँ प्रॉब्लम कहाँ है? काय प्रॉब्लम देखो वो ताई सकते हैं वो देखो किडनी प्रॉब्लम आते प्रॉब्लम हम देखो किडनी जल फैली कितने ना क्या और इंकोटे पेट पेट में ऊपर वाली कोनी पेट उब गया पर टांगे हाथ में देखे सूर्य के जा मूल हाथ से सूर्य के जॉइंट के है कब रवि रे सर को डिस्चार्ज करो उसको तो सारा है ये करता है ठीक है सब राम सर के अंदर रिपोर्ट ले लेना राम सर सर बात करें जावा के रवि करा छु दूंगा फोन दूंगा बात करेंगे. हेलो हेलो वार्षिक वार्षिक బ్యాంకు రీఛార్జ్ జరుగుతుంటే అన్న బ్యాంకు వచ్చి నీకు పూర్తిగా వారు ఎదకేరు వస్తున్నా కాకాయ్ घरें जाते वो कोर्स వచ్చామా అతను జోకర్కి డాక్టర్ రోజు మొత్తం రకరకాల పీసర్ వస్తూ మాత్రల గలర్ కొంచెం టైం లాగत 15 तारीख स्टार्ट होतो आपण बिल रोज वादा আছে रुपये भाड़ा से देरानो काय मिनिमम आता छेने मेलेनी सार का जुड हरदा होता पर मध्य काय కావదు దాని హావ్. చక్రి నాయక్ గారు కేవలం గిరిజనులకు మాత్రమే కాదు, కుల మత ప్రాంత భేదాలు చూడకుండా రాజకీయాలకు అతీతంగా తన దృష్టికొచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చూపుతూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. హలో అమ్మా లక్ష్మి చెప్పమ్మా.
అమ్మా ఇంట్లో పని చేస్తారు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటావు. అదే సార్ నువ్వు రోజు నా కూతురికి సరవం చెప్పింది కదా, అదే ఈ రోజు వర్క్ క్యాన్సల్ అయిందని చెప్పినారు సార్. సంతోషమా. అదే సార్ నాకు వాళ్ళు మళ్ళా నిన్ను సెక్రటరీ సార్ చెప్పమ్మా నువ్వు చెప్పకుండా పోయేవు అని సచివాలయంలో ఉండోళ్ళు. సరే మా అమ్మ చెప్తానండి, చెప్పమ్మా నేను చెప్తానండి. సంతోషమ్మా. ఇల్లు కట్టుకొని పిల్లలు మంచిగా చదివించుకో, సరేనా? సంతోషం సార్. ఉంటానమ్మా. ఆల్ ద బెస్ట్. మంచిది. ఇతను ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు. మరి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థాయి నాయకులు మాత్రమే చేయగల పనులు సిక్రీ నాయక్ గారు ఎలా చేస్తున్నారన్నది అటు అధికారులకు, నెటిజన్లకు అంతుపట్టని విషయం. గిరిజనుల పని చేయకపోతే కలెక్టర్లు కూడా కేంద్రం నుంచి నోటీసులు అందుకోక తప్పదన్నది మాత్రం వాస్తవం. నమస్తే. చెప్పండి. ఏం సార్ అయిందా రివ్యూ మీటింగ్? రివ్యూ మీటింగ్ అయిందినా? ఏంటి అవుట్కమ్? అదే వాళ్ళు ఇవ్వడం వల్ల ఆ రోజు కొంచెం సార్లు ఫ్లైట్ తీసినాడు. ఆ రోజు ఇంకా ఇవ్వని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పినాడు సార్, ఒక 3 days లో ఇచ్చేయాలా అట్లనే. అది బుక్కపట్నం సార్, మేము అది తయారు చేసి ఇచ్చేస్తాము అట్లని చెప్పింది నాకు కూడా. అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చెప్పినారు. ఎలక్ట్రిసిటీ అందరినీ కూడా కొంత బాగా క్లాస్ ఇంకొక 3-4 days లో అన్ని కూడా సెపరేట్ అవుతుంది. గాజులపల్లి తాండా, నల్లగుట్ట తాండా వైర్లు లాగుతున్నాయి, అవి అది కూడా వస్తుందా? అది వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేసి ఏదో ఇచ్చినారంట సార్. కూడా దాన్ని పక్కాగా అడిగినాడు, మీరు హౌసెస్ ముందు కట్టినారా, హౌసెస్ ముందు కట్టుంటారు, మీరు లైన్ లాగి ఉంటారని ఆర్టీ చేసినారు సార్ ఏమో. వాళ్ళు అది తెలియక నేను కనుక్కొని చెప్తాను సార్ అన్నట్లు మాట్లాడారు. లైన్ ముందు లాగినారా, హౌస్ ముందు కట్టినారా అని క్వశ్చన్ వేస్తారు సార్. అది జరుగుతూ ఉంటారు ఆ పని మాత్రం, అది కూడా ఎస్టిమేషన్ వేస్తారంట. అది ఎర్రదొడ్డి తాండాలో అది వైర్ శాంక్షన్ అయింది, పని చేయలేదు. ఎర్రదొడ్డి తాండా ఈ కదిరి స్ట్రీట్ లైట్స్ అమౌంట్ పే అయింది. స్ట్రీట్ లైట్స్ కూడా చెప్పాను సారు, ఆ 3 పంచాయతీ తాండాస్ కి చెప్పారు. అది చూసి అరేంజ్ చేస్తాం సార్ మేము అది చెప్పినాను. ఇంకా ఆ వర్క్ అంతా జరిగినాక వాళ్ళ దగ్గర యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకోవాలన్నా. అందువల్ల తొందరగా సపరేట్ పంచాయతీ ఏమైంది? సపరేట్ పంచాయతీ సారు ఒక క్లూ ఇచ్చారు, 90 to 99% ఆఫ్ ఎస్టీ పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీలన్నీ, 75 to 89% ఆఫ్ గ్రామ పంచాయతీస్ ఉన్న ఎస్టీ పాపులేషన్ ఉన్న గ్రామ పంచాయతీస్ అని ఈ 2 రీకూప్ చేయన్నారు. ఈరోజు అందరికి ఆల్ మండల్ ఎంపీడీఓస్కి పెట్టినాం లెటర్, పోయింది. వాళ్ళు కూడా ఇంకా ఫోన్ చేసి వరుసగా రేపు ఆ లెటర్లు మాకు కూడా కమ్యూనికేట్ చేసి మేము కూడా ఫస్ట్ చేస్తాం, వెంట పడతాం. సరేనా, నేను పెడతాను. అలా పెట్టండి సార్. అది రిజిస్టార్ ఇస్తామన్నది కదా, అది రిప్లై రిజిస్టారేనా కొంత స్ట్రాంగ్ గా చెప్పినాడు సారేమో, ఇంకా ఇవ్వలేదునా, ఇస్తామని ఒప్పుకున్నారు. చేస్తాను 2-3 days లో. సోమందేపల్లిలో అది పట్టాలు ఇవ్వట్లే, అగ్రవర్ణాలకి ఇస్తున్నారు. అది కోర్టులో ఉంది, అట్లనే తహసీల్దార్ రిపోర్ట్ కూడా ఇచ్చినారు. ఇచ్చారు, అది కోర్టులో ఏదో ఉందంట, అది క్లియర్ అయితే మేము చేస్తాం. కదిరిలో పట్టాలు ఇచ్చే విషయం లక్ష్మీదేవి వీడో లక్ష్మీదేవికి ఆల్రెడీ ఇష్యూడ్ నా పట్టాల్స్. మొన్న మీటింగ్ రోజు కమిషనర్ వచ్చి నాకు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాడు. ఆల్రెడీ సైట్ అలాటెడ్. ఏది నెంబర్ ఎంతో నేను మీకు వాట్సాప్ లో పెడతాను. వాట్సాప్ పెట్టండి. అట్లా ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అందుకని నేను అడుగుతున్నాను మీకు. ఓకే, తర్వాత సైట్ మాత్రం ఇచ్చేస్తారు ఆమె పేరు మీద. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్, అదే
రైతులు కొంతమంది భూములు పోయాయి కదా హైవే రోడ్డుకి. అది హైవేలో కదనా? దానికి కలెక్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళు ఇప్పుడు జేసీకి కలెక్టర్ గారికి ఏదో అప్పీల్ చేసుకోవాలంట నేషనల్ హైవేలో ఎన్హాన్స్మెంట్ కి. జేసీ గారు నేను పరిశీలి చేసి చెప్తాను అట్లన్నా. జేసీ గారిని ఒక రోజు కలిసి అది ఏం అప్లై చేయాలో ఏదో ఫార్మాట్ ఉందంట, దాంట్లో మీరు అప్పీల్ చేసుకోవాలంట వాళ్ళిద్దరికి. ఆర్బిట్రేషన్ ఆల్రెడీ అప్లై చేస్తున్నారు గోపాల్ నాయక్, శ్రీరాములు నాయక్. ఎన్హాన్స్మెంట్ కే కదా మనం అడిగేది. అదే ఎన్హాన్స్మెంట్ అడుగుతున్నారు అంటే ఆర్బిట్రేషన్ ఇస్తున్నారు, ఫార్మాట్ లోనే ఇస్తున్నారు. అది రాలేదు డిస్కషన్ కదా, ఆనంద్ గారు చూస్తున్నారు. వచ్చింది దాని గురించే చెప్పినారు. అది మా దగ్గర వచ్చి అప్పీల్ చేసుకోవాలా వాళ్ళు. చేస్తున్నాము అంటున్నా, అట్లా చేస్తున్నాము జడ్జి గారి దగ్గర అప్పీల్ చేస్తున్నాము, పెండింగ్ ఉంది అంటున్నా కలెక్టరేట్ లో. కలెక్టరేట్ లో పెండింగ్ ఉంది, ఆల్రెడీ సబ్మిటెడ్. అందుకంటున్నా నేను నేమ్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. అయితే అది ఏదైనా ఉంటే రేపు జేసీ దగ్గర అది డిస్కస్ చేయమన్నారు. చేసినప్పుడు నేను అది చేయండి, నేను పంపిస్తా. నోటీస్ వచ్చి ఉంటుంది కదా వీళ్ళకి, నోటీస్ ఇచ్చారు, పిలిచారు, మళ్ళీ ఇంకో డేట్ పోస్ట్ పోన్ చేశారు. అట్లా ఈ తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులకి పరిహారం ఇచ్చే విషయంలో పరిహారం పెండింగ్ ఏం అడగలేదు కదా? అడగలేదు కానీ ఎస్సీ ఎస్టీ తప్పుడుకి అదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినాను. డిఎస్పీ గారు ఎస్పీ గారు అది పంపిస్తారు. ఇది డిఎస్పీ అయితే తయారు చేసి నాకు పెట్టినాడు ఆల్రెడీ. ఎక్కడ కానీ మేము లోయర్ గ్రేడ్ ఆఫీసర్స్ పంపించడం లేదు, డిఎస్పీ క్యాడర్ లోనే మేము వెరిఫై చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, ఎటువంటి హరాస్మెంట్ కూడా చేయటం లేదని రాసి ఇచ్చినారు. ఇంకేమన్నా కొన్ని హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయి కానీ అదే 3 తాండాలు అవి ఎక్కడన్నా అది ఎర్రదొడ్డి తాండాలో 149 హౌసింగ్ శాంక్షన్స్ అయ్యి పక్కకు పెట్టాయి. అది చెప్తున్నాను. మామూలుగా ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇప్పుడు లేఅవుట్ లో కొత్తగా వచ్చే వాటిలో కూడా ఇస్తున్నారు కదా? ఇవ్వట్లేదండి అంటున్నారు కానీ. తర్వాత బంజారు భూములు సాగులు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది జేసీ గారికి కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా చెప్పేస్తున్నారు. 2 విషయాలు, ఒకటి బరియల్ గ్రౌండ్ కి, తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ వచ్చి కదిరిలో ఆల్రెడీ పెండింగ్ ఉందని పెట్టినారు కదా. అవును, అది ఆ కదిరి తహసీల్దార్ని కూడా అది ఇమీడియట్ గా ఇమ్మని చెప్తాను పరిశీలి చేసి. అది ఏంటంటే మండల్ మున్సిపల్ పరిధి నుంచి అంటే రేడియేషన్ 5 కిలోమీటర్ రేడియేషన్ ఉండాలనేది పెడుతున్నారు. ఇప్పుడు కదిరి నుంచి ఆ విలేజ్ కి 15 కిలోమీటర్స్ జనరల్లీ. 15 ఎక్కడ ల్యాండ్ ఉన్నదో అది. అవునవును, అది కూడా టాక్ వచ్చింది డిస్టెన్స్. అయితే 15 కిలోమీటర్స్ ఉంటే కష్టమని ఏదో అన్నారు. కరెక్టే. మున్సిపల్ హెడ్ క్వార్టర్ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంది. బట్ మున్సిపల్ రేడియేషన్ ఉంది కదా, అప్ టు ఎర్రదొడ్డి గంగమ్మ వరకు ఉంది అది రేడియేషన్. ఉందా? రేడియేషన్ ఉంటే నో ప్రాబ్లం. అదే దాన్ని పరిశీలి చేయమని ఎంఆర్ తహసీల్దార్ కదిరికి చెప్పారు. తహసీల్దార్ వచ్చారా మన మీటింగ్ కి? వచ్చారు, రప్పించినానే. అది 2 ఇష్యూ ఉంది కదా, ఇది ఒకటి, తర్వాత పట్టాదారు పాస్ బుక్ ఇష్యూ చేయలేదని ఒకటి పెట్టున్నారు కదా. అదేమంది బాబు నాయక్ది? ఆ బాబు నాయక్ది ఆయన ఎస్టీనే కాబట్టి ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు, దాన్ని అబ్జెక్షన్ చేసేది ఏముండదు అట్లా అన్నారు నా కలెక్టర్ గారు. ఇప్పుడు ఇవ్వచ్చు పట్టా పాస్ బుక్ ఇస్తున్నారా బాబు నాయక్ది? బాబు నాయక్ ఎవరన్నా? ఇప్పుడు బాబు నాయక్ తిరుపతి నాయక్ అమ్మేశాడు కదా. అవును, కొన్నోడు కూడా ఎస్టీ అయితే మేము చేయలేము అనే లెక్కన సార్ చెప్తున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే బాబు నాయక్ తిరుపతి నాయక్ ఏమో తిరుపతి నాయక్ నుంచి మళ్ళీ బాబు నాయక్ కొన్నాడు. మళ్ళీ కొన్నాడా? మళ్ళీ కొన్నాడు. అది రిజిస్టర్ కూడా అయింది, అది మార్చాలా. అది అట్లయితే దాన్ని తప్పకుండా మారుస్తారు. అది పరిశీలి చేయమని ఆ పాయింట్ చెప్పారు కదిరి తహసీల్దార్ కి, ఆర్డీఓ గారికి కూడా చెప్పారు. ఇది కూడా ఎస్టీనే. నేను మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటాను. రిజిస్టర్డ్ అయింది, అది ఆల్రెడీ రిజిస్టర్డ్ అయింది. రిటర్న్ అయిందా? రిటర్న్ రిజిస్టర్ అయిందా? రిటర్న్ రిజిస్టర్ అయింది. సరే అయితే చేయాలి కదా, అది అడుగుతాను.
ఇచ్చి నేను పర్సూ చేస్తాను. సో మ్యాక్సిమం పవర్ ఎంతసేపు అయింది మీటింగ్? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది? మీటింగ్ 12:30కి స్టార్ట్ అయిందన్నా, 1:45కి వదిలినారు. చాలాసేపు జరిగింది. బాగా జరిగింది. కేవలం బంజారా సేవా అవును. దీన్ని కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కూడా మళ్ళీ సారు డిపిఓ గారు మా దగ్గర ఫండ్స్ లేదంటే చెప్పి సిఇఓ పెట్టు లెటర్ అన్నారు. అది కూడా ఈ రోజు మెయిల్ పంపించేస్తున్నాను. ఆ మేడం ఫోన్ చేసి చెప్తున్నాను. రేపు 5th జనరల్ బాడీ మీటింగ్ ఉండేటప్పుడు కలెక్టర్ గారు నేనే పరిశీలి చేసి అడుగుతాను, నాకు గుర్తు చెయ్యన్నారు. 5th జనరల్ బాడీ మీటింగ్ ఉందా? ఉంది నా. ఎక్కడ? అనంతపూర్ వస్తున్నారా సార్? అనంతపూర్. లెటర్ పెట్టేసి నాకు రిమెంబర్ చెయ్యి, నేనే అడుగుతాను. లెటర్ నాకు కూడా ఇవ్వండి, చెప్తాను. అది అంటే ప్రతి మండలానికి అమౌంట్ అయ్యేటట్టు అంతేనా? ఈచ్ మండల్ 1 lakh. ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా? చూద్దాము. కొద్ది గొప్ప వాళ్ళు తగ్గిస్తే కూడా ఏదో ఇచ్చినారంటే మనకు ఏదో స్టార్టింగ్ లో బాగుంటది కదా, ఎంత ఇచ్చినా ఏనే చూద్దాం. ఒకసారి పట్టేస్తే మళ్ళీ దాన్ని అట్లే ప్రొలాంగ్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. మెయిన్లీ ఆ రిజిస్ట్రార్ ఆ కాంపన్సేషన్ ఉంది చూడు, అది ఆర్బిట్రేషన్. అది ఈ సోమందేపల్లి మండలంలో కొన్ని మండల అది పట్టాలు ఇచ్చారు, కానీ కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలే. అగ్రవర్ణాలకు ఇచ్చారు, ఎస్టీస్కి ఇవ్వాలి. అది కోర్టు ఇస్తున్నారు, కానీ మళ్ళీ కోర్టులో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అంటే నేను కనుక్కుంటా వాళ్ళు చెప్పింది వాస్తవమో కాదా, ఎందుకంటే ఏదో చెప్పేస్తారు. కనుక్కొని చెప్పండి, వేరే లేఅవుట్ ఉంటే ఇష్యూ చేయొచ్చు కదా. ఈ నల్లగుట్ట దాండా వైర్ లాగుతున్నాయి, రేపు అటెండ్ అవుతారా మరి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఎవరు? అదే నా వైర్ లాగుతున్నాయి నల్లగుట్ట దాండా, ఎలక్ట్రిసిటీ వైర్లు ఏలాడుతున్నాయి. అది అది ప్రమాదం కదా. అవును, దాన్ని మార్చి చేస్తామన్నారు, అన్నారు కదా. ఓకే, అన్నారు. సరే మరి దాన్ని సారు క్రాస్ చేసినాడు. వాళ్ళు ఇల్లు కట్టినాకనే కదా మీరు లైన్ లాగినారు, ఇంటి పైన ఎట్లా పోయింది ఇట్లని క్రాస్ చేసినారు. అది ముందు కట్టేసినారా తర్వాత కట్టినారా నేను కనుక్కుంటాను సార్ అన్నాడు ఏపీ ఎస్పీడీసీఎల్ లో. మీరు వీలైన తొందరగా మీరు దీని మీద ఏమైతే యాక్సిడెంట్ రిజిస్టార్ ఆమెది రేపు అడగండి. 3 రోజులు అయిపోయింది కదా మీటింగ్ అయ్యి, అయిపోయిందా? రేపు ఒకసారి రిమైండ్ చేయండి. ఆ తర్వాత కదిరి తహసీల్దార్కి అయితే మీరు కరెస్పాండెన్స్ చేశారు సంస్కృతి సేవాలాల్ అది సంస్కృతి సేవాలాల్ మహారాజ్ ల్యాండ్ ఇష్యూలో బంజారా భవన్ కట్టడానికి అది ఆర్టీఓ పుట్టపర్తికి చెప్పారా? సర్చ్ చేస్తున్నాం సార్, ఇచ్చేస్తాము అట్లా అని చెప్పారు. 2 గిరిజన భవను, బంజారా భవన్ 2 ఇస్తున్నారా? 2 ఉంది. గిరిజన భవన్ అయితే ముందే పంపించినాను లాస్ట్ ఇయరే, కాబట్టి అది వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా బంజారా భవన్ పోయింది. ఇప్పుడు రెండింటికి రేపు కొంచెం పంపించండి మీరు చేసిన కరెస్పాండెన్స్ జెడ్పీసీఓ. అది వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైంది, ఎక్కడెక్కడైతే వాటర్ లేవో, ఎక్కడైతే రోడ్లు లేవో వాటి మీద దానికి 9 lakhs ఎస్టిమేషన్ వేసి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పంపిస్తున్నారు నా జెడ్పీసీఓకు. దేనికి ఇష్యూ 9 lakhs? జెడ్పీ గ్రాంట్ వస్తే చేస్తామని చెప్పారు. ఏ ఇష్యూ మీద 9 lakhs? వాటర్ వాటర్ కనెక్షన్ కే 9 lakhs షార్ట్ సరిపోతుంది. 7-8 విలేజ్ వచ్చాం కదా. వాళ్ళు ఏదో ఇంతవరకు పరిశీలి చేసిన దాన్ని ఎస్టిమేషన్ వేసి ఇచ్చినట్లుంది. అది రిపోర్ట్ కూడా ఉంది. ఈ రోడ్డు విషయంలో సీసీ రోడ్డు కానీ సీసీ రోడ్డుకు ఆల్రెడీ సెంట్ గవర్నమెంట్ అన్నారు కలెక్టర్ గారు ఆ రోజు మీతో అక్కడ. దాంతో నేను లెటర్ పెట్టకపోయినాను, వాళ్ళని పిలవలేకపోయినాను. కానీ సారు నువ్వు పిలిచుంటే వాళ్ళు వచ్చి ఏదో చెప్పుకుంటారు కదా అన్నారు. తర్వాత ఈ రోజు వేసి ఆర్ఎన్బి పంచాయత్ రాజ్ వాళ్ళకి లెటర్ కమ్యూనికేట్ చేస్తున్నాను. 62 తాండాస్ కు అన్కనెక్టెడ్ డిటిసిసి రోడ్స్ ఉన్నాయి ఎట్లంటే దాన్ని కూడా పరిశీలి చేసి చెప్తాం మాట్లాడుతున్నాను. ఈ రోజు పెట్టినాను మాది 3 ఈ రోజు పెట్టినా. అదే హంద్రీనివా కెనాల్ దగ్గర వాటర్ లీకేజ్ అవుతుంది. అది ఆల్రెడీ హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి వాళ్ళ హైర్ అథారిటీకి పంపించుండారు. అది వచ్చిన వెంటనే చేస్తామని చెప్పినారు. మనకు రిపోర్ట్ కూడా వచ్చేసింది. వాళ్ళు బాగా చేశారండి హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు.
ఇమీడియట్గా అటెండ్ అయ్యారండి వాళ్ళు. ఇన్ని డిపార్ట్మెంట్లో హెచ్ఎన్ఎస్ఎస్ మాత్రమే ప్రాంప్ట్గా రిప్లై చేశారు. ఇమ్మీడియట్ పంపడము ఏఈ నుంచి డిఈడి నుంచి ఈఈ నుంచి ఎస్సీ నుంచి సిఈసి నుంచి గవర్నమెంట్కి వెళ్ళిపోయింది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 10-15 days. అది అలాంటి ఆఫీసర్స్ ఉండాలి. అలాంటి వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. అవునా? ఉంటే మనకు వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. కలెక్టర్ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత కూడా ఏదో తూతూ మంత్రంగా రిప్లై ఇస్తే ఇంకెవరు పట్టించుకోవాలి. సామాన్యులు తేడా. సో బాగానే గుర్తుంది మీకు, ఏ పాయింట్ డిస్కస్ చేశారు బాగానే చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చక్రీ నాయక్ అనే వ్యక్తి, ఒక ఏఐబీసీ అనే వ్యక్తి, ఆంజనేయులు కానీ కాలనీలు కనుక లేకపోయి ఉంటే ఈ సమస్యలు ఎక్కడ వచ్చేది? అక్కడ డిస్కషన్కి చెప్పు వచ్చేదా? అట్లే ఉండేది కదా. అంతే మేము ఎవరికి నాకు రాజకీయాలకు సంబంధం లేకుండా అది రాజకీయం ఎలక్షన్స్లో వాళ్ళు ఎవరికి ఇష్టమో వాళ్ళు వేసుకుంటారు. ఏదో సంఘ సేవ అంబేద్కర్ మహానుభావాన్ని ఆలోచన చేసుకుని సర్వీస్ చేస్తున్నా. మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఎన్ని వీలైతే అన్ని కొద్దిగా సెటిల్ చేస్తే కొద్దిగా కొంత బంజారా ప్రజలు విముక్తి కలుగుతుంది వాళ్ళకి. అది మా ఉద్దేశం. ఓకే మేడం. అరే కొన్ని ఏదో కరెస్పాండ్ చేశారో నేను కూడా జడ్పీ సీఓ గారిని కలుస్తాను, వచ్చి చూడండి అది. థ్యాంక్ యూ మంచిది థ్యాంక్ యూ. आज पूर्ण को एक दिने के लिए सीट है हुकूमत वही కానీ జాతి అమ్ముడు పోయేవాడు ఒకరు కాబట్టి అయినా రోజు ఏంతో సేల్ కలవే ప్రొఫైల్ मालूम है जाते कस को वेदावेदना మొదలుకొని आज मैं कर सको कालू कर सको अपने अश्वत्थ कर सको मोहना कर सको एक पूर्ण तो हम ले सको अपने गवर्नमेंट लेफ्टिनेंट रहता अपने तिम्मन होता अपने सामान पूरे रहता कसों को चक्र को क्या जाने के కొంతమంది కూడా పడే नहीं पड़ा ना बगल तक अनपुट पुट चला कनीजम जाति सेवा करे वाले अब हम तो एम्प्लॉय हम तो वरवार जावानी వేరే వాళ్ళకు ఆయకైతే ఏకరంత కొంత అధికారం ఆయన దగ్గర జనరల్ సర్వీస్ करे वाला आ रहे कोई आज पूरा बदल लग रही కాబట్టి సర్వీస్ करे वाला कोई गाँव तो मार पूरे संदर्भ में बिल्कुल दे रहे थोड़ा तो सको कांसंट्रेट करो और समस्या पट्ल दृष्टि ढालो ताकि इब्बंदी అవుతుందో చూరగర భరోసా దో हमारे जाति तमाम तरफना रखे अतरा మాట్లాడతర మంచి అక్షరం మంచి వెళ్ళచ్చు ఉండలేదు చెప్పిందాకదే కాలు నాకదే నేను మాట్లాడుతుండ్రచ్చే जाति में पैदा होता కాబట్టి जाति వాళ్ళచే మాట్లాడ सकल को मैसेज में केलेरो काटी हम బలావో అదరాत गए అక్కడ చికెరకి వీరుడు గए కాబట్టి ఉదసే నారాయణ నాయకులు ఉంటారు ఈ సందర్భంగా ప్రస్తుతం గిరిజనుల నుండి వినతి పత్రాలు అందుకున్న అధికారులు పని పూర్తి చేయకపోతే ఎవరి నుండి ఎక్కడి నుండి నోటీసులు అందుకోవాల్సి వస్తుందన్న ప్రకంపనలకు లోనై పనులు పూర్తి చేస్తున్నారంటే అది కేవలం శ్రీ చక్రీ నాయక్ గారి వల్లే అన్నది నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి ఇలాంటి వ్యక్తి మనకు పాలకుడైతే మేధావులు విద్యావంతులు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాము. గిరిజనుల ఉజ్వల భవిష్యత్తు కోసం, గిరిజన జాతి అభ్యుదయ కోసం మనమంతా ఏకమై చక్రీ నాయక్ లాంటి వ్యక్తిని శక్తిగా మలుచుకుంటే మూగబోయిన మన గళంతానై గిరిజనుల జీవితాలను ప్రకాశింపజేస్తాడు. మిత్రులారా ఆలోచించండి.